గౌరవ సెక్రటరీస్ అందరికీ, చీఫ్ సెక్రటరీ గారు అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అండ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సిస్టమ్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ స్ట్రెంగ్తన్ చేస్తూ వస్తున్నాం. 2 సంవత్సరాల కంటే ముందు మేము ప్రజల్లోకి వెళ్ళి మ్యాండేట్ అడిగాం. ఇవన్నీ చేస్తాం, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, ఈ 3 కేంద్రంగా చేసుకుని పాలన చేస్తామని హామీ ఇచ్చాం. 57% మ్యాండేట్ ఇచ్చారు. ఇది అనూహ్యం. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వేరే రాష్ట్రాల్లో కూడా ఇటీవల ఇంత పెద్ద మ్యాండేట్ ఎప్పుడు రాలేదు. అయితే దానికి కారణం కూడా మీరు చూస్తే 1924 అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు, అదే మరిగా వ్యవస్థలన్నీ కూడా చిన్నాభిన్నం అయిపోయినాయి. చాలా సమస్యలు వచ్చాయి. నేను 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకే అంతుబట్టినటువంటి అఘాతం. మా ఫైనాన్స్ సెక్రటరీ గారైతే మొదటి నుంచి సార్ ఇది సాధ్యం కాదనే స్టార్ట్ చేసేవారు. అక్కడి నుంచే స్టార్ట్ చేశాం. ఆ రోజు మేము చాలా హామీలు ఇచ్చాం. సంక్షేమం సుజావుగా చేస్తాం, టైం బౌండ్ ప్రోగ్రాం ఉంటుంది, క్యాలెండర్ కూడా ఉంటుంది. అదే సమయంలో అభివృద్ధి మళ్లీ ఘాట్లో పెడతామని చెప్పాం. ఎవరికి ఇబ్బంది లేని సుపరిపాలన అని చెప్పి హామీ ఇచ్చాం. ఈ హామీలన్నీ గుర్తుపెట్టుకుని 2 ఏళ్లు మనందరం సమిష్టిగా పనిచేశాం. గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొస్తే దాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసింది యంత్రాంగం అమలు చేశారు. ప్రతి రంగంలో, ప్రతి ప్రాంతంలో మార్పు తేవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని మార్పులు వచ్చాయి, ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఇంకొక పక్కన ఎప్పటికప్పుడు అడ్మినిస్ట్రేషన్ మనం చేసుకుంటూ పోవడం కాకుండా ఇలాంటి మీటింగ్స్ చర్చలు కూడా జరగాలి. బ్రెయిన్ స్టార్మింగ్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి డిపార్ట్మెంట్ మీరు ఎక్కడున్నారో కూడా అనలైజ్ చేసుకోవడం. ఈరోజు కొత్త సిస్టమ్స్ మీరు చూస్తే ఎవ్రీ మంత్ దెర్ ఇస్ ఏ SIPC మీటింగ్. అధికార యంత్రాంగం వచ్చిన పెట్టుబడులన్నీ అనలైజ్ చేసి ఫైనలైజ్ చేస్తారు. అది అయిన తర్వాత SIPB మీటింగ్, చీఫ్ మినిస్టర్ కూడా ఉండి, మంత్రులుండి SIPB మీటింగ్లో ఏ ప్రపోజల్స్ వచ్చాయో అవన్నీ ఫైనలైజ్ చేస్తాం. మంత్లీ ట్వైస్ క్యాబినెట్ మీటింగ్స్. 2 సార్లు ఏ ప్రపోజల్ కూడా టైం లేకుండానో లేకపోతే డిలే కావడానికి వీలు లేకుండా ఎవ్రీ మంత్ 2 క్యాబినెట్ మీటింగ్స్ తీసుకొస్తున్నాం. ఏ ప్రపోజల్స్ వచ్చినా ఆటోమేటిక్గా క్లియర్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన సమాయత్తం చేయడానికి అడ్మినిస్ట్రేషన్ ని వన్స్ ఇన్ 3 months కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టాం. GSTP క్యాలిక్యులేట్ చేశాం. ఇవన్నీ కూడా వాళ్ళ ముందర పెట్టి అందరం కూడా ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలనో అవన్నీ చేస్తూ వచ్చాం. ఒక రోడ్ మ్యాప్ తయారు చేశాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వికసిత్ భారత్ 2047, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్వర్ణాంధ్ర 2047, నిర్దిష్టమైన లక్ష్యాలు, పర్ క్యాపిటల్, GSTP అన్ని పెట్టుకొని మనం ముందుకు పోతున్నాం. ఇప్పటి వరకు చూస్తే 19 SIPB మీటింగ్లు పెట్టాం, 52 కేబినెట్ మీటింగ్లు పెట్టాం, 7 కలెక్టర్ సమావేశాలు పెట్టాం. ఇంకొక పక్కన CAI, DPIT ఇవి కూడా పార్ట్నర్షిప్ సబ్మిట్లు 2 పెట్టాం. 3వ తారీఖు శ్రీకారం చుడుతున్నాం. ఒకప్పుడు పారిశ్రామికవేత్తలను మన రాష్ట్రం మీద నమ్మకం పోయింది, చాలా ఇబ్బందులు వచ్చాయి. ఈరోజు మీరు చూస్తే దేశంలో ప్రిఫర్డ్ డెస్టినేషన్ ఆంధ్రప్రదేశ్. ఇప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ అయితే 22,87,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ వచ్చాయి, MOUలు చేశాం. ఎంప్లాయ్మెంట్ అయితే 21,30,000 మంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అయితే చెప్పడం కాకుండా కేబినెట్ తీసుకొచ్చి అన్ని కూడా
ల్యాండ్ అన్ని కూడా ఇచ్చి 11,86,000 కోట్ల రూపాయల ప్రపోజల్స్ ని క్లియర్ చేశాం, గ్రౌండ్ చేసే పరిస్థితికి వచ్చాం. దీనివల్ల 10,42,000 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇక్కడి నుంచి ఏ ప్రాజెక్టు కూడా ఏదో చెప్పేసి వదిలిపెట్టడం కాకుండా మనకుండే వనరులన్నీ సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి మీరు చూస్తే మన దగ్గర ఒకప్పుడు అగ్రేరియన్ స్టేట్, ఇప్పుడు ఇండస్ట్రీ సర్వీస్ సెక్టర్కి ఎక్కువ ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన ఇక్కడ చాలా వరకు అనేక పంటల్లో కూడా మనం మార్పులు తీసుకొచ్చాం, ఇంకా మళ్ళీ తీసుకురావాల్సిన అవసరం ఉంది. రాయలసీమ హార్టికల్చర్, ఈ ప్రాంతంలో ఆక్వాకల్చర్, కమర్షియల్ పంటలు. ఇంకొక పక్కన మనం చూస్తే పామ్ ఆయిల్, దాంట్లో ఇంటర్ కల్టివేషన్, కోకో, ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చాం. ఇక్కడ బోలెడన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి అగ్రో ప్రాసెసింగ్కి, వాల్యూ అడిషన్కి. ఇది కూడా మనం వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన దగ్గర మినరల్ వెల్త్, మంగంపేటలో వెరైటీస్ కానీ, కడపలో లైమ్ స్టోన్ కానీ, యురేనియం, విశాఖ ఏజెన్సీలో బాక్సైట్, చేమకుర్తి గెలాక్సీ గ్రెనైట్, ఈవెన్ కుప్పంలో గ్రీన్ గ్రెనైట్, శ్రీకాకుళంలో బ్లూ గ్రెనైట్, గూడూరులో మైకా, నెల్లూరులో సిలికా, బీచ్ శాండ్, ఇవన్నీ ఉండే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రేర్ ఎర్త్ మినరల్స్ కూడా వెళ్తున్నాం. ఫస్ట్ టైం వాల్యూ అడిషన్కి వెళ్తున్నాం. ఇక్కడ నేను ఎందుకు ఇవన్నీ మీ అందరికీ చెప్తున్నానంటే ఇది మనందరి సమిష్టి బాధ్యత. వాళ్ళ డిపార్ట్మెంట్లో వాళ్ళు పర్ఫెక్ట్గా చేయడమే కాకుండా సమన్వయం చేసుకోవాల్సిన డిపార్ట్మెంట్లో సమన్వయం చేసుకోవడం, ఇంకొక పక్క సమన్వయం చేసుకోవడమే కాకుండా ఎక్కడికక్కడ మీకు మంచి ఆలోచనలు వస్తే ఇలాంటి మీటింగ్లో మీ ఆలోచనలు కూడా ఇవ్వగలిగితే దాన్ని కూడా ముందుకు తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన ఈ అన్నిటి కూడా నేను ఒకసారి ఆలోచిస్తే ఇన్నోవేషన్ బ్లైండ్గా చేయడం కాదు. ఈరోజు కొన్ని ప్రజెంటేషన్ చేస్తారు, అందులోనే వినూత్నంగా డిఫరెంట్గా చేస్తే వాల్యూ అడిషన్ ఏ విధంగా వస్తుంది. ప్రజలకి బెటర్ లివింగ్ స్టాండర్డ్సే కాకుండా ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేని పరిపాలన ఏ విధంగా ఇవ్వగలుగుతామో మనం ఆలోచిస్తూ ఉండాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడు ఇన్నోవేషన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను. మనం చేసే పని డిఫరెంట్గా చేయగలిగి కొత్త టెక్నాలజీస్ ఉపయోగించి మనం ముందుకు పోగలిగితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే టెక్నాలజీ ఉంది, రిసోర్సెస్ ఉన్నాయి, నాలెడ్జ్ ఉంది. టెక్నాలజీ నాలెడ్జ్ని అప్లికేషన్ చేయడానికి నాయకత్వం కావాలి. దిస్ వేర్ అనునిత్యం ప్రతి ఒక్కరు ఒక ఫాలోయర్గా కాకుండా ఒక లీడర్గా మీరు తయారయ్యి సమర్థవంతంగా మీరు నాయకత్వాన్ని ఇవ్వగలిగితే పై వాళ్లతో అనుసంధానం కావడం, కింది వాళ్లతో కోఆర్డినేట్ చేసి మెంటరింగ్ చేసి వాళ్ళ దగ్గర పని చేయించడం చేయాల్సిన అవసరం ఉంది. అయితే పాలసీలు తేవడం చాలా ఈజీ. ఆ పాలసీల్ని అవుట్కమ్గా కన్వర్ట్ చేయడం అనేది చాలా ప్రాసెస్ ఉంటుంది, డిఫికల్టీస్ ఉంటాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే ఒకప్పుడు జిఎస్టిపి మాట్లాడాం. ఈ రోజు నుంచి మంత్లీ ఎకనామిక్ రిపోర్ట్. ఈ మంత్లీ ఎకనామిక్ రిపోర్ట్లో బ్రాడ్ కంటూర్స్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్ విచ్ ఆర్ ఆల్ కాంట్రిబ్యూటింగ్ జిఎస్టిపికి కాంట్రిబ్యూట్ చేసేటికి ఇందులో వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు మనం అన్ని డిపార్ట్మెంట్లు కేపీఐస్ ఎస్టాబ్లిష్ చేశాం, ఎస్ఓపి డిసైడ్ చేశాం. ఏ కేపీఐ ఎప్పుడు అప్డేట్ చేయాలి అనే విషయం కూడా మీకు క్లారిటీ ఇచ్చాం. మండల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, ఏడాది డిపార్ట్మెంట్, దెన్ సెక్రటరీ, దెన్ గవర్నమెంట్లో ఏ విధంగా చేయాలన్నీ కూడా ఇచ్చాం. దానికి సపోర్టింగ్గా ఈరోజు మీరు చూస్తే మంత్లీ ఒకసారి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ మీటింగ్, అంటే మొత్తం కలిసి మనం సమిష్టిగా ఆలోచించుకుంటే ఎక్కడన్నా కానీ ఈరోజు మీటింగ్లో మీకు ఒక ఐడియా వస్తుంది. మీరు ఇచ్చే ఐడియాస్ కూడా తీసుకుంటాను. మళ్ళీ దీన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలని ఇంప్రూవ్ చేస్తాం. ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ప్రజెంట్ చేస్తారు, కేశవ్ గారు చెప్పారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు. నేను చాలా ఎఫర్ట్ పెట్టాను. ఒకప్పుడు నాకు జిఎస్టిపి నేను నేర్చుకొని
అధికార యంత్రాంగం దగ్గర అందరం కలిసి మళ్ళా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాం. ఇటీవల కాలంలో మంత్లీ ఎకనామిక్ రిపోర్ట్ అనేది ఏ రాష్ట్రం చేయలేదు. ఇది మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో ఒక ప్రయోగం చేశాం. దీనికి నెంబర్ ఆఫ్ మీటింగ్స్ పెట్టుకున్నాం. ఆ నెంబర్ ఆఫ్ మీటింగ్స్ పెట్టుకుని ఏ విధంగా ప్రిపేర్ చేయాలని ప్రిపేర్ చేశాం. రీజనబుల్గా ఒక స్థాయికి వచ్చింది. దీన్ని చూసిన తర్వాత డిపార్ట్మెంట్స్ కొంతమందికి మీకు ఒక అవగాహన వస్తుంది. ఇక్కడి నుంచి మంత్లీ ఎకనామిక్ రిపోర్ట్లో జిఎస్డిపినే కాకుండా రెవెన్యూ రిసీప్ట్స్ కూడా ఎట్లా వస్తున్నాయి అందులో కూడా ఇందులో క్లారిటీ ఉంది. అవన్నీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఇక్కడ అందరం కూడా ఆర్టీజీఎస్ వైపు చూస్తున్నాం. నేను ఆ రోజు కూడా చెప్పాను. ఆర్టీజీఎస్ ఈరోజైతే కొత్తగా ఇన్సైట్స్ జూన్ 26 ది గవర్నెన్స్ దట్ నెవర్ స్లీప్స్ అని ఒక బుక్ కూడా తీసుకొచ్చారు. అంటే ఎవ్రీ మంత్ ఇన్సైట్స్ అని మీకు ఇవ్వడానికి. వాళ్ళు ఎన్ని పనులు చేసినా దాన్ని ఉపయోగించుకోవడంలో మీరు ఉపయోగించుకోకపోతే అవన్నీ కూడా ప్రయోజనం ఉండదు. డేటా డ్రివన్ గవర్నెన్స్ అని నేను మాట్లాడుతున్నాను. మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన డేటా ఉంది. డేటా అక్యురేట్గా తెప్పించడం. ఆ డేటా అక్యురేట్గా వచ్చిన తర్వాత మీలో కూడా ఏ విధంగా దీన్ని లాజికల్గా తీసుకుపోవాలనో డెసిషన్ మేకింగ్ మీరు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీటింగ్లో మీరు ఒకసారి చూస్తే కొన్ని విషయాలు మీ ముందర పెడుతున్నాం. ఒక 5-6 విషయాలు. ఒకటి ఈ ఆఫీస్ క్లియరెన్సెస్. చాలా మంది ఈ ఆఫీస్ క్లియరెన్సెస్ కొంతవరకు బాగానే చేస్తున్నారు. ఇంకా మీ కింద నుండే వాళ్ళు కూడా పర్ఫెక్ట్ గా చేయాల్సిన అవసరం ఉంది. లాస్ట్ మైల్ వరకు ఎక్కడైనా మనకు డెలికేట్ గాని కొంత ప్రాబ్లమ్స్ ఉండే ఫైల్స్ ఏ విధంగా చేయాలన్న దానికి కూడా గైడెన్స్ ఇస్తే అలాంటి వాటి కూడా ప్రొవిజన్ పెట్టి ఏ విధంగా డీల్ చేయాలో చేస్తాం. రెండోది పీపీపీ అనాలిసిస్. ఈరోజు దగ్గర 55 సర్వీసెస్, అది క్యాష్ కావచ్చు, డీబీటీ కావచ్చు, కైండ్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆన్లైన్లో రియల్ టైం విత్ ఐబీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ కానీ, క్యూఆర్ కోడ్ కానీ, టచ్ పాయింట్స్ కానీ అన్ని తీసుకొని తయారు చేస్తున్నాం. దీనివల్ల ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ దగ్గర ఒక 26,000 మంది ఫంక్షనరీస్ అప్ టు మండల్ లెవెల్, కింది వరకు పోతే ఒక 45,000 వస్తారు. ఈ 25,000 26,000 మంది ఫంక్షనరీస్ యొక్క పర్ఫార్మెన్స్ ఎవ్రీ మంత్ కానీ ఎవ్రీ పీరియాడికల్ గా మొత్తం కలెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఆల్ డిపార్ట్మెంట్స్, ఆల్ సెక్రటరీస్, ఆల్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ వీఆర్ హ్యావింగ్ దిస్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏవైనా డెఫిషియన్సీస్ ఉంటే మీరు కరెక్ట్ చేయాలి. అదే సమయంలో ఏవైనా కానీ మళ్ళీ మనుషుల్లో బిహేవియర్ కానీ స్కిల్స్ లేకపోతే మీరు కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అది నాకు క్లియర్గా 2 years అయింది. ఆ డేటా పెడితే మీకు ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవడం, మనం అర్థం చేసుకొని ఇంప్లిమెంటేషన్ పర్ఫెక్ట్గా చేస్తే ఒక మెరుగైన ఫలితాలే కాకుండా ప్రజల్లో కూడా ఒక నమ్మకం, ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ వస్తుంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పీజీఆర్ఎస్, పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్. ఇక్కడ డిపార్ట్మెంట్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, కారణాలు ఏవైనా కావచ్చు. కొన్ని డిపార్ట్మెంట్ డీఫంక్ట్ కావడం, కొన్ని డిపార్ట్మెంట్లు ఇష్టానుసారంగా పనిచేయడం. ఇప్పుడు ఉదాహరణకు రెవెన్యూ ఉంది. నేను సీఎం అయిన కొత్తల్లో మొన్న నేను అజ్యూమ్ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఎక్కడికి పోయినా కట్టలుగా రెవెన్యూ సమస్యలు వచ్చేటివి. ఒక ఆందోళన, భయం, ఏదో నా ఆస్తి కొట్టేశారు, నాకు ఆ ప్రాపర్టీ ఇప్పించండి, లేకుంటే రికార్డులు మార్చేశారు, నా రికార్డు తొందరగా మార్చి మళ్ళా నాకు స్వాధీనం చేయమని అడిగే పరిస్థితికి వచ్చారు. మేము కూడా ఇది ఒక సున్నితమైన సమస్య అనలైజ్ చేశాం. ఫైనల్గా ఒక ప్రోగ్రామ్ ఇచ్చాం. అదే మీరు ఒకసారి చూస్తే బ్లాక్ చైన్ టెక్నాలజీస్ ఇది పెట్టడం, బ్యాక్ ఎండ్ క్యూఆర్ కోడ్ ఇవ్వడం, ఇంకొక పక్కన అన్ని కూడా సర్వే చేసి ఆ ల్యాండ్ ఓనర్ యొక్క సమ్మతితో
రికార్డ్ ఎస్టాబ్లిష్ చేసి ఇచ్చే పరిస్థితికి వచ్చాం. సెక్యూరిటీ ప్రెస్ పంపించి ప్రింటింగ్ కూడా చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చాం. ఇప్పటికి 27 లక్షలు ఇచ్చాం. ఇంకా ఇవ్వాల్సింది 72 లక్షలు ఉన్నాయి. ఇప్పటికి 7 నెలలు అయింది. సాక్షాత్ నేనే వెళ్తున్నాను. ఎవ్రీ మంత్ 9th ఒక జిల్లాకి వెళ్ళి ఎన్ని ఇచ్చారో సమీక్ష చేసి ఎక్కడ కూడా అవకతవకలు లేకుండా మన ఇంటెన్షన్ మంచి ఇంటెన్షన్ అయినా మళ్ళీ మధ్యలో డబ్బులు తీసుకోవడం, మిడిల్ మ్యాన్ రావడం, కరప్షన్ రావడం ఇలాంటిదే చాలా ప్రాబ్లం వస్తుంది. ఇలాంటివి మీరు చూసినప్పుడు ఎన్నో రోజులుగా పెండింగ్ ఉన్న సమస్యల్ని పరిష్కారం చేశాం. ఈరోజు సెట్టిపల్లి 60-70 సంవత్సరాలు ఏదైతే ప్రాపర్టీ లాక్ అయిందో దాన్ని అన్లాక్ చేస్తే ప్రభుత్వానికి కూడా 90 ఎకరాల భూమి వచ్చే పరిస్థితి వచ్చింది. వట్టి చెరుకూరు ఇండ్లు ఎప్పుడో కట్టుకున్నారు, పట్టాలు ఇవ్వకపోతే చేశాం. కంగుంది నా కాన్స్టిట్యున్సీలో కూడా నేను 4వసారి ముఖ్యమంత్రి, 8వసారి ఎమ్మెల్యే, అది కూడా సాల్వ్ చేయలేకపోతే ఇప్పుడు అన్ని సాల్వ్ చేసే పరిస్థితికి వచ్చాం. గుట్టుపల్లి ఇది కూడా మొన్నే ఇచ్చాం. 22A కింద కాకుండా ఇక్కడ వర్క్ బోర్డులో పెట్టేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి చాలా కేసెస్ అన్ని కూడా సార్ట్అవుట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇవి అన్నీ కూడా ఇంకొక పక్కన ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీ డిపార్ట్మెంట్లో ఉండే PGRS అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇవన్నీ అనలైజ్ చేసి పరిష్కారం చేయాలంటే ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలి, బిజినెస్ రూల్స్ లో చేయాలన్నా, క్యాబినెట్కి ఏమైనా అప్రూవల్ కావాలన్నా, లేకపోతే చట్టాన్ని ఏమైనా మార్చాలన్నా, అల్టిమేట్ గా దెర్ ఆర్ 2 ways. వన్ ఈజ్ ఫైనాన్షియల్, వన్ ఈజ్ నాన్ ఫైనాన్షియల్. ఫైనాన్షియల్ లో ఇండివిజువల్ అండ్ కమ్యూనిటీ గ్రీవెన్స్ ఉంటాయి. నాన్ ఫైనాన్షియల్ లో చాలా ఆస్పిరేషన్స్ కానీ, డిజైర్స్ కానీ, ప్రాపర్టీ కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, ఇలాంటి అనేక సమస్యలు ఉంటాయి. కొంతమంది ప్రొఫెషనల్ లిటిగెంట్స్ కూడా ఉంటారు, లేకపోతే కోర్టు కేసెస్ కూడా ఉంటాయి. ఇవన్నీ కేటగరైజ్ చేసి దానికి పరిష్కార మార్గం చూపించే విధంగా ఈ గ్రీవెన్స్ అన్ని కూడా మనం అడ్రస్ చేయాలి. యాజ్ ఆన్ టుడే పైకి కిందికి తిప్పే పరిస్థితికి వచ్చాం. దానివల్ల నేను ఒకసారి చూసినప్పుడు PPP అడిగితే ఆ డిపార్ట్మెంట్లో గ్రీవెన్స్ ఉంటే ఆ డిపార్ట్మెంట్ వ్యతిరేకతతో మీరు బాగా పనిచేసినా మిమ్మల్ని పాజిటివ్గా రేట్ చేసే పరిస్థితులు లేరు. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాంట్రిబ్యూషన్ టు GSTP నేను అది కూడా చూసాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసినప్పుడు చేద్దాం. ఇక్కడ కూడా మీరు చూస్తే చాలా వరకు కొన్ని డిపార్ట్మెంట్లు గ్రోత్ స్టేబుల్గా ఉంది. కొన్ని డిపార్ట్మెంట్లు అనూహ్యంగా మనం ఊహించిన విధంగా గ్రోత్ వచ్చే పరిస్థితి వస్తుంది. దీన్ని ఎప్పటికప్పుడు అనలైజ్ చేసి దాన్ని ఏ విధంగా మనం ముందు తీసుకుపోతే మనం అనుకున్న 15% గ్రోత్ రేట్ సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క రెవెన్యూ రిసిప్ట్స్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే రెవెన్యూ రిసిప్ట్స్ కూడా చాలా ముఖ్యం సస్టైనబుల్ ఎకానమీ రావాలంటే. ఈ మధ్య కాలంలో నేను చూశాను, బాగా టూల్స్ అన్ని ఉపయోగించాం. ఒక మాటలో చెప్పాలంటే భాస్కర్ గారు RTGS లో చాలా టూల్స్, AI టూల్స్ తయారు చేశారు. కానీ చాలా డిపార్ట్మెంట్స్ సరిగా ఉపయోగించుకోవడంలో కొంతమంది ఉపయోగించుకుంటున్నారు. అయితే ఇక్కడ బాబు GST కమిషనర్ గా చాలా స్పష్టంగా ఇంకొంచెం టూల్స్ కూడా యాడ్ చేసుకొని ఆయన మొత్తం అనలైజ్ చేసి చేసే పరిస్థితికి వచ్చారు. యాజ్ ఆన్ టుడే ఈ ఇయర్ లో 20.4% GST పెరిగే, రెవెన్యూ మొత్తం డిపార్ట్మెంట్ రెవెన్యూస్ పెరిగే పరిస్థితి వచ్చింది. GST 2017లో వచ్చింది. 2017లో GST వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 20.4% పెరిగిన మొదటి క్వార్టర్ ఇది, ఫస్ట్ క్వార్టర్ అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తాను. దట్ ఈస్ ది గ్రోత్ వీఆర్ ఏబుల్ టు అచీవ్. మనస్ఫూర్తిగా డిపార్ట్మెంట్ అభినందిస్తున్నా. కంగ్రాచులేషన్స్, వెల్ డన్. దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. AI ఉపయోగించుకొని కరెక్ట్ గా చేస్తే ఏ విధంగా ఫలితాలు వస్తాయో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీ అందరికీ. రెండో విషయం, ఇక్కడ నేను ఒక విషయం మీ అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది.
ఎట్లయితే డిపార్ట్మెంట్లో ఉంటారో అక్కడక్కడ క్రూషియల్ పొజిషన్లో ఆపర్చునిటీస్ని లాక్ చేసే వ్యక్తులు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళపైన మీరు అప్రమత్తంగా లేకపోతే మీరు ఎంత ఎఫర్ట్ పెట్టినా మీకు ఫలితాలు రావు. ఇటీవల కాలంలో కొన్ని అలాంటివి కూడా వస్తున్నాయి. అంటే కొంతమంది వ్యక్తులు క్రూషియల్ ప్లేస్లో ఉండి నెగటివ్ రోల్ ప్లే చేసే దానివల్ల కూడా ఇబ్బంది వస్తుంది. దాన్ని కూడా ఎక్కడికక్కడ మనం క్లియర్ చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కేపీఐ ఇండికేటర్స్ నేను ముందే చెప్పాను. ఈ కేపీఐ ఇండికేటర్స్ని కూడా ఎక్కడికక్కడ అనలైజ్ చేస్తున్నాం. అనలైజ్ చేసి దీన్ని కూడా లాజికల్గా తీసుకుపోవడం కోసం ఏమేం చేయాలనో అవన్నీ కూడా అప్డేట్ చేయమన్నాం. ఈ రాబోయే రోజుల్లో ఈ కేపీఐస్ ద్వారానే మంత్లీ ఎకనామిక్ రిపోర్ట్ తయారు చేసే పరిస్థితి వస్తుంది. ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని కరెక్ట్గా మీరు అప్డేట్ చేయగలిగితే పర్ఫెక్షన్ వస్తుంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కోరుతున్నా. ఇంకొక పక్కన టెక్నాలజీ అడాప్షన్, ఇన్నోవేషన్, ఏఐ ఇవన్నీ కూడా పెట్టారు. లో పెనిట్రేషన్, అడాప్షన్ చాలా తక్కువగా ఉంది. అది కూడా ఒకసారి ప్రజెంట్ చేస్తారు. ప్రజెంట్ చేసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. దీన్ని కూడా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. లాస్ట్కి వచ్చే కొందికి ఫీల్డ్ విజిట్స్. మీరు ఆఫీసులో కూర్చుంటే అన్నీ బాగా కనపడుస్తాయి. ఫీల్డ్కి పోతే వాస్తవాలు తెలుస్తాయి. మినిస్టర్స్, సెక్రటరీస్, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ మీకు అందరికీ టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇచ్చాం. ఎవరు ఎన్ని రోజులు ఫీల్డ్లో ఉండాలని. ఫీల్డ్కి పోవాలంటే చాలా మందికి ఆ ఇంట్రెస్ట్ ఉండదు, ఇన్క్లూడింగ్ మీ. పోయినప్పుడు పోవాలంటే ఇంట్రెస్ట్ ఉండదు, పోయినప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఫీల్డ్ ఈజ్ ఎ ఫీల్డ్. క్షేత్రస్థాయిలో మీరు పోయినప్పుడు మనకు వాస్తవాలు తెలుస్తాయి. క్షేత్రస్థాయికి పోనంత వరకు మనకు వాస్తవాలు తెలియవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు డెసిషన్ సపోర్టింగ్ సిస్టమ్ తీసుకొచ్చాం. డేటా డ్రివన్ ఏ విధంగా చేయాలని మీకు గైడ్ చేస్తున్నాం. అయితే ఇవన్నీ కూడా రియల్ టైం రిజల్ట్స్కి నాంది పలకాలి. కరెక్ట్ మెషర్స్ కూడా రియల్ టైంలో మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆర్టీజీఎస్ ఉంది. మీకు ఏ డేటా కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకొక పక్క డాష్ బోర్డ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రిడిక్టివ్ అనలిటిక్స్లో అసిస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్ ఇష్యూస్ కూడా నేను మిమ్మల్ని కోరేది ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నాం. జీరో పెండెన్సీ ఆఫ్ పీజీఆర్ఎస్. ఎవ్రీథింగ్ అడ్రస్ చేయాలి, కంట్రోల్లోకి రావాలి. అక్కడి నుంచి దీన్ని రాబోయే రోజుల్లో నియంత్రణలో పెట్టే పరిస్థితి రావాలి. అక్కడి నుంచి ఎక్కడికక్కడ ప్రజలకి మనం ఎడ్యుకేట్ చేసుకుంటూ ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అనేక 2 ఏళ్లు అయింది, 3వ సంవత్సరం కూడా పవర్ ఛార్జెస్ మనం పెంచలేదు. పెంచకుండా అంత మునుపు వేసినటువంటి ట్రూ అప్ ఛార్జెస్ ని అడ్జస్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చాం. 5 సంవత్సరాలు కరెంట్ ఛార్జెస్ పెంచమని చెప్పి ఆ మాట మీద నిలబడి ముందుకు పోతున్నాం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు యుద్ధ ప్రభావంలో మనకు కొన్ని సవాళ్లు కూడా వస్తున్నాయి. అదే సమయంలో కొన్ని అవకాశాలు కూడా ఉన్నాయి. దీన్ని మనం కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఆలోచించుకోవాల్సింది. నేను మొన్న చూశాను, ఒకప్పుడు మేము ఇండక్షన్ స్టవ్ పెట్టమన్నాం. అన్ని అంగన్వాడీల్లో ఇండక్షన్ స్టవ్ పెట్టారు. ఇప్పుడు ఆ ఇండక్షన్ స్టవ్ ని మొన్న గ్యాస్ ప్రాబ్లం వస్తే ఏదైతే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అంతా అనలైజ్ చేసి ఈ యొక్క ఇండక్షన్ స్టవ్ వల్ల కొన్ని వంటలు చేయలేరు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయన్నారు. ఇప్పుడు కొత్త స్టవ్ ఒకటి వచ్చింది, అన్ని వంటలు చేయించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మనం చూస్తే గ్యాస్ 900 రూపీస్ సిలిండర్. ఆ గ్యాస్తో ఎంత వంట చేయొచ్చునో దానికి 500 రూపాయలు పవర్తో మనం చేసే అవకాశం. స్ట్రైట్ అవే 400 రూపీస్ సేవింగ్. అవసరమైతే వాళ్ళకి ఇచ్చే 3 సిలిండర్లకి డబ్బులు ఇచ్చేద్దాం. ఇంటి పైన ఏదైతే సోలార్ ఎనర్జీతో ఎనర్జీ చేసుకుంటే ఈ 500 రూపాయల వాళ్ళకి నెట్ సేవింగ్ ఉంటుంది. అదే మరిగా ఈరోజు ఈ సిలిండర్స్ ఎంత కూడా ఇంపోర్ట్ చేసే
ప్రభావం కూడా పోతుంది. కుకింగ్ కూడా చాలా ఈజీ అయ్యే పరిస్థితి వస్తుంది. ఈరోజు మనం మ్యాక్సిమం మనీ ఈ యొక్క పెట్రోల్, డీజిల్ పైన, ఎల్పిజి పైన స్పెండ్ చేసే పరిస్థితి వచ్చాం. దీన్ని ఒక 5,000-6,000 రూపాయలు ఇన్స్టాల్మెంట్కి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఈ స్టవ్స్ అని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి. ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్లో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇటీవల కాలంలో ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా పెరిగాయి. దీన్ని లాజికల్గా తీసుకెళ్లాలి, ఇంకా ప్రమోట్ చేయాలి. గ్రీన్ ఎనర్జీతో అవి కూడా చేయగలిగితే ట్రాన్స్పోర్టేషన్లో పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. రెండోది కుకింగ్ కానీ ఇవన్నీ కూడా పెట్టగలిగితే ఇంపోర్ట్ కంట్రోల్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇవి కూడా చేయాల్సిన అవసరం ఉంది. మూడోది ఎల్నినో ప్రభావం కూడా. ఈ విషయం కూడా రెయిన్ఫాల్ తగ్గింది. ఇప్పటికి 25% మైనస్ డెఫిసిట్ రెయిన్ఫాల్లో ఉన్నాం. మనం మొన్నే జలధార కూడా తీసుకున్నాం. కానీ ఇంకా కృష్ణా నదికి వరదలు రాలేదు. గోదావరిలో కూడా గ్రేట్ డిఫికల్టీ. మొన్నటి వరకు 70,000 వచ్చింది, నేను 40,000-50,000 తగ్గింది. బికాస్ ఆఫ్ గోదావరి ఒక 15,000 అక్కడ తీసుకొని ఒక 8,000 క్యూసెక్స్ కృష్ణాకి ఇస్తున్నారు. ఈ రెండు వల్ల కృష్ణా డెల్టా, గోదావరి డెల్టా సర్వైవ్ అయింది. అది కానీ పట్టిసీమ లేకపోతే ఈరోజు మనకు ఆ ఇబ్బంది వచ్చేది. కానీ ఈరోజు మనం నేచురల్ ఫార్మింగ్ కూడా వెళ్ళమన్నాం. ఎక్కడైతే డ్రై ల్యాండ్ ఉందో ఆ డ్రై ల్యాండ్ మొత్తం ఏదైతే మనం ఈ పిఎండి టెక్నాలజీ కింద వేయగలిగితే అది వచ్చిన దాన్ని అనిమల్కి ఫాడర్గా మనకు వస్తుంది, లేకపోతే ఫీల్డ్లో మల్చింగ్గా ఉంటుంది, లేకపోతే ఆదాయం కూడా వస్తుంది. డ్రై ల్యాండ్లో ఎంత ఆదాయం వస్తుందో అంత ఆదాయం కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. ఇలాంటి డిఫరెంట్ వేస్ ఆఫ్ థింకింగ్లో టైమ్లీ ఇంటర్వెన్షన్ చాలా ముఖ్యమని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు జల సంరక్షణతే చాలా బాగా మన వాళ్ళు చేస్తున్నారు. దీన్ని లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. నేను ఒక విషయం మీ అందరినీ కోరుతున్నా. ఏ గుడ్ ఆఫీసర్ సాల్వ్స్ ప్రాబ్లమ్స్, ఏ గ్రేట్ ఆఫీసర్ ప్రివెంట్స్ దెమ్. అసలు ప్రాబ్లం లేకపోతే సాల్వ్ చేయాల్సిన అవసరం ఉండదు. మీరే సమస్య క్రియేట్ చేసి మీరే సాల్వ్ చేసుకుంటా కూర్చుంటే చాలా సమయం అంతా వేస్ట్ అవుతుంది. ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఎప్పుడు కూడా అడ్వాన్స్ థింకింగ్ ఉండాలి. ఈరోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు చూస్తే దగ్గర ఒక 10-12 ఏళ్లకు ప్రారంభించినటువంటి పట్టిసీమ 13 లక్షల ఎకరాలు సేవ్ చేసింది, స్టెబిలైజ్ చేసింది. ఇక్కడ మిగిలిన వాటరు శ్రీశైలం నుంచి రాయలసీమకి ఇస్తే లింగాలు లాంటి మండలం హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ బెటర్ దెన్ విశాఖపట్నానికి వచ్చే పరిస్థితి వచ్చింది. అంటే అక్కడ కూడా తెలివైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు అవకాశాలు కావాలి. ఆ అవకాశాలు మనం ఇవ్వగలిగితే అందిపుచ్చుకునే మనస్తత్వాలు ఉన్నాయి. అక్కడైతే మొత్తం బనానా వేయడం, అది కూడా ప్రిఫర్డ్ వెరైటీ వేయడం, ఇంటర్నేషనల్ మార్కెట్స్ని క్యాప్చర్ చేయడం, ఇలాంటివన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. ఒక్క వాటర్ పోతే అనంతపూర్లో కియా మోటార్స్ వచ్చింది. దట్ ఈస్ ది రెవల్యూషన్ వీఆర్ ఏబుల్ టు బ్రింగ్. సో దీనివల్ల చాలా లాభాలు వచ్చాయి. ఈ 2 ఏళ్లలో అంద్రి నేవా, సుజల స్రవంతి కుప్పం వరకు తీసుకెళ్లాం. ఈరోజు మిగిలింది అటు మడకశిర, ఇటు మిగిలిన ప్రాంతాలు అనంతపురం జిల్లాలో. ఇంకో పక్క వచ్చే కొందికి తిరుపతి వరకు కళ్యాణ్ డ్యామ్కి తీసుకెళ్లి, అంటే శ్రీశైలం, మల్లన్న, తిరుపతి వెంకటేశ్వర స్వామి, వెంకన్ 2 దేవాలయాలను దేవుళ్లు కలిపే పరిస్థితి కూడా వచ్చాం. అది ఈ సంవత్సరం పూర్తి అవుతుంది. నిన్నే నేను పోలవరానికి వెళ్ళాను. 37 సార్లు వెళ్ళాను ఫిజికల్ ఇన్స్పెక్షన్. 137 సార్లు రివ్యూ చేశాను. అది ఒక స్టేజ్కి వచ్చింది. 2027 మార్చికి ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తున్నా, జాతికి అంకితం చేస్తున్నా. ఐఎమ్ ప్రౌడ్ టు అనౌన్స్ టుడే ఇట్ విల్ హ్యాపెన్. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఆఫీసర్స్ కూడా చాలా క్లారిటీతో పనిచేస్తున్నారు. ల్యాండ్ ఎక్విజిషన్ ఇన్నోవేటివ్ ఐడియాస్ తీసుకొచ్చారు. పీపీఏని మెప్పించారు, చాలా బాగా చేశారు. స్మూత్, ఎక్కడ కూడా ఫ్రిక్షన్ లేకుండా స్మూత్ గా ఆపరేట్ అవుతోంది. అక్కడుండే భూమి ఇచ్చిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు,
ప్రాజెక్ట్ ఈస్ గోయింగ్ ఆన్ వెరీ బ్రిస్క్లీ. అల్టిమేట్లీ రిజల్ట్స్ ఆర్ కమింగ్. దీనివల్ల ఈరోజు అనకాపల్లికి గోదావరి వాటర్ని ఈ నెల 14వ తారీఖున అక్కడ పోయి జలహారతి ఇచ్చి గోదావరి వాటర్ అనకాపల్లిలో రిసీవ్ చేసుకుంటున్నాం. అది కూడా ప్రోగ్రామ్ ఇచ్చాం. అది ఆగస్టు 14న. ఇంకొక పక్కన వెలుగొండ ప్రాజెక్ట్ 96లో ఫౌండేషన్ వేసాం. ఈరోజు మళ్ళీ దాన్ని పూర్తి చేసే బాధ్యతకు వచ్చాం. డిపార్ట్మెంట్ పూర్తిగా బాగా పనిచేశారు. ఫైనాన్స్ కూడా సహకరించారు. నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 1న వెలుగొండ ఒక హిస్టారికల్ ప్రాజెక్ట్ డ్రౌట్ ప్రోన్ ఏరియాలో కంప్లీట్ చేసి ఫేజ్ 1 జాతికి అంకితం చేస్తున్నాం. శ్రీశైలం నీళ్లు వస్తానే ఇక్కడ నీళ్లు రిలీజ్ చేస్తున్నాం. ఇలాంటివి చూసినప్పుడు హిస్టారికల్ మూమెంట్స్. 36 ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. I asked them to clearly indicate when we are going to inaugurate. Not opening foundation అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఏ రోజు నీళ్లు ఇస్తాం, ఏ రోజు జాతికి అంకితం చేస్తాం చెప్పమని వర్కౌట్ చేస్తున్నాం. వీఆర్ డూయింగ్ దాట్. ఇంకొక పక్కన ఇండస్ట్రీస్ కూడా సేమ్ థింగ్. ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు ఇనాగ్రేషన్ చేస్తామో ఆ డేట్స్ కూడా పెట్టుకుని ముందుకు పోవాలి. ఇంకొక పక్కన ఇదే సమయంలో డ్రింకింగ్ వాటర్ అమృత్ ద్వారా అర్బన్ ట్యాప్ వాటర్ ఇంటింటికి, జేజేఎం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాలి. ఎప్పుడెప్పుడు ఇస్తారో బోత్ డిపార్ట్మెంట్స్ టైం బౌండ్ ప్రోగ్రామ్ వర్కౌట్ చేసి ముందుకు వస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని సిఎస్ఎస్ పునరుద్ధరించాం, ట్రాక్లో పెట్టాం. ఈ సంవత్సరం ఫస్ట్ క్వార్టర్ అయింది. కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెడతాం. ఎంత మీరు ఉపయోగించారు, ఎంత 4th ఇన్స్టాల్మెంట్ తీసుకొచ్చే పరిస్థితి రావాలి. జనరల్గా 3 ఇన్స్టాల్మెంట్స్ ఇస్తారు. ఈసారి మాత్రం అదనంగా తెచ్చుకునే పరిస్థితి ఉండాలి. జీరామ్జీ 14,000 కోట్లు ఖర్చు పెట్టాలి. దీనికి కూడా రెడీ అవుతున్నారు. డిప్యూటీ సీఎం గారు, ఇక్కడ ఉండే డిపార్ట్మెంట్ అంతా ఇది కూడా చేస్తారు. ఫైనల్గా నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మీరు ఫీల్డ్కి వెళ్ళడం, ఎక్కడికక్కడ ఇచ్చేయడం, మీరు నాకు మళ్ళీ మనం ఒక నెలకొకసారి కూర్చున్నప్పుడు ముందుగానే ప్రివెంటివ్గా ఏమేం చేయాలనో అవన్నీ చేసే పరిస్థితి రావాలి. దానికి మీరందరూ కూడా సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఈ మీటింగ్ వల్ల ఇంకా ఎక్కడన్నా గ్యాపులు ఉంటే ఆ గ్యాపులు కూడా కరెక్ట్ చేసుకుని రియల్ టైంలో మనం ముందుకు పోయే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇప్పటికి మనం చేసిన పని ఎక్స్ట్రాడినరీ వర్క్ చేయగలిగాం. అట్ ది సేమ్ టైం దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ స్కోప్. ఈరోజు మనం 10.75% ఆర్ 11% జిఎస్టిపి ఫర్ ది లాస్ట్ 2 years సిఏజిఆర్కి వచ్చాం. బట్ అవర్ ఎయిమ్ ఈస్ 15%. ఈ ఇయర్ 15% అచీవ్ కావాలనుకుంటున్నాం. అదే మరి ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా ఉన్నాయి. వర్షాలు తక్కువైనా అధిగమించే ఆలోచన విధానంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రైతులను ఆదుకోవాలి. డ్రింకింగ్ వాటర్కి ఎక్కడా సమస్య లేకుండా చూసుకోవాలి. అదే సమయంలో గ్రోత్ కూడా ఏమాత్రం తగ్గకుండా ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ మరొకసారి అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నా. ఎక్సలెంట్ వర్క్ చేశారు. ఈ స్పిరిట్ కంటిన్యూ చేయాల్సిందిగా అందరికి విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నెక్స్ట్. I thank the Honorable Chief Minister sir for setting the context for this meeting. I now request Shri Piyush Kumar Garu, Principal Secretary Plan.